హాయ్ ఫ్రెండ్స్, మార్గశిర లక్ష్మీవారం మార్నింగ్ ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. పులిహార, గారి, బూరి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, మార్గశిర మాసం 4వ లక్ష్మీవారం. ఇప్పుడు మేమైతే కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్తున్నామండి. డే టైం అయితే అసలు ఖాళీ ఉండట్లేదు టెంపుల్, అందుకే ఇప్పుడు నైట్ టైం అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం ఎంత అయిందో ఒకసారి మీరే చూసేయండి. టైం వచ్చేసి ఇంకా నైట్ 9 అవుతుంది. ఇలా స్వెటర్లు వేసుకుని చలి కోసం ఇవన్నీ పెట్టుకుని బయలుదేరుతున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు ఎలా ఉన్నారు అనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ సాటర్డే ఒక రోజున టెంపుల్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం కదా, ఇంకా మార్నింగ్ టైం అసలు ఖాళీ ఉండట్లేదు అన్నారని ఇంకా నైట్ 9 అయిన తర్వాత బయలుదేరామండి. ఇంకా సిటీ కాబట్టి ఈ మాత్రం జనాలైనా కనిపిస్తున్నారు. ఫుల్గా పాగ్ అయితే ఉంది. ఇంకా జగదాంబ వచ్చేసరికి ఇంకా షాపింగ్ మాల్స్లో జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి. ఇంకా మార్నింగ్ టైంలో వస్తే ఇంకా అసలు ఖాళీ ఉండకపోవచ్చేమో. ఇక్కడికి వచ్చేసరికి మాకు 9:30 అయ్యింది, అయినా సరే ఇంకా జనాలు అయితే బాగానే కనిపిస్తున్నారు. ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి చాలా ఫుల్గా జనాలు అయితే ఉన్నారండి. మేము జగదాంబ నుంచి వచ్చే రూట్లో కాకుండా దాని పక్క నుంచి సైడ్ నుంచి మనకి వీధులు ఉంటాయన్నమాట. ఆ వీధుల్లోంచి వచ్చామన్నమాట. అంటే కనకమహాలక్ష్మి టెంపుల్కి ఇంకొక పక్క నుంచి మేము వచ్చాము. అందుకే లోపల వరకు బైక్ అయితే రానిచ్చారు. అందుకే జనాలను అందరినీ కూడా ఆ లైన్స్ అన్నీ కూడా క్యూ లైన్లు అన్నీ కూడా నేను లాస్ట్ వీడియో చూపించింది జగదాంబ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే వస్తుంది. ఇప్పుడు మేము వీధుల్లోంచి వెళ్ళాం కాబట్టి ఇంకా ఆ లైన్స్ అయినా తీయలేకపోయాం, కానీ చాలామంది లైన్లో వెయిట్ చేస్తున్నారండి. అలాగే ఇక్కడ వచ్చేసి డోనర్స్ ఉంటారు కదా, విఐపీస్, వాళ్ళ కోసం ఇక్కడ గేట్ ఓపెన్ చేసి లోపలికైతే పంపిస్తున్నారు. మా లక్కీ కొద్ది మా అదృష్టమో ఏంటో తెలియదు, కానీ ఇంకా మేమైతే ఆ డోనర్స్ గేట్ దగ్గరే వెయిట్ చేసాము. ఎందుకంటే క్యూ లైన్లో ఏ క్యూ లైన్లోకి వెళ్ళాలో కూడా అర్థం కాలేదండి, అంతమంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా అక్కడ పోలీస్ అయినా చాలా మంచి అతను అనమాట. ఇంకా ఆ డోనర్స్ క్యూ లైన్ నుంచి మమ్మల్ని డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి లోపలికి పంపించేశారండి. అందుకే మాకైతే ఒక 1 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఆ డోనర్స్ క్యూ లైన్లోకి వెళ్తే అక్కడ నుంచి మాకు ఒక 1/2 అవర్ టైం పట్టింది. అలాగే బయట డోనర్స్ క్యూ లైన్ నుంచి లోపలికి రావడానికి ఒక 1/2 అవర్ టైం పట్టింది. మొత్తంగా 1 అవర్ అయితే టైం పట్టింది. కానీ ఇంకా 500, 100, 200 ఫ్రీ దర్శనాలు అయితే ఫుల్గా జనాలు ఉన్నారు. మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 10:30 అయింది. అప్పటికి కూడా ఇంకా క్యూ లైన్లో అలాగే జనాలు అయితే ఉన్నారు. మా అమ్మవారి అనుగ్రహం ఉండటం వల్ల ఏంటో తెలియదు, కానీ మేము డోనర్స్ క్యూ లైన్ నుంచి డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోయాము. కానీ ఇక్కడ చూడండి ఎంతలా తోసుకుంటున్నారో. అలాగే చిన్నపిల్లల్ని కూడా తీసుకుని చాలామంది జనాలు అయితే వచ్చారు. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయిందండి. కానీ పసుపు, కుంకుమ, పాలు ఆ కమిటీ సభ్యులు తీసేసుకుని వాళ్ళే అమ్మవారికి వేసేస్తున్నారు. నేను కూడా చీర తీసుకెళ్ళి చీర చూపించి పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించి ఇంక దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చాము. ఆ పోలీస్ అతను గేట్ ఓపెన్ చేయకపోతే క్యూ లైన్లో వెయిట్ చేసి దర్శనం చేసుకోవాలంటే నైట్ అర్ధరాత్రి 1 కానీ 2 కానీ అయ్యి ఉండేది. లక్కీగా ఆయన గేట్ ఓపెన్ చేయడం వల్ల 1 అవర్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 10:30 కల్లా బయటకు అయితే వచ్చామండి. ఫ్రీ క్యూ లైన్ చూపించాను చూడండి ఎంతమంది జనాలు వెయిట్ చేస్తున్నారో. ఇంకా మేము బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి బయలుదేరి మా మధురవాడ వెళ్ళేసరికి టైం వచ్చేసి 11:30 అవుతుంది.